తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద అంబర్పేటలోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ మల్లు రవి, కోదండరాం హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలకు ప్రభుత్వం పూర్తి గుర్తింపిస్తుందని పేర్కొన్నారు. తగిన ప్రోత్సాహకాలు, భద్రత, వేతనాల పెంపు అంశాలపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు. ఈ సమ్మేళనంలో పలువురు పంచాయతీ గ్రామ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను, సూచనలు మంత్రికి తెలిపారు. ఆధ్వర్యంలో మా స్టేట్ లో ఉన్నటువంటి కార్యదర్శులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి నాతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా మరి మిగతా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అదే విధంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈ రోజు అంటే ఇంత కూల్ గా వినే అవకాశం ఎప్పుడు రాలే. ఎప్పుడు రద్దీలో ఉండడం, మందిలో ఉండడంతో మేము అవి చూడలేదు. గత ప్రభుత్వంలో అసంబద్ధమైనటువంటి కొన్ని జీవోలు, నిర్ణయాలు చేయడంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అదే విధంగా అవన్నింటిని కూడా తొందరలోనే 20-25 తారీఖు లోపు రివ్యూ చేసి మా అధికారులతో వీళ్ళ పంచాయతీ సెక్రటరీస్ అందరికి కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటి అన్ని కూడా మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం. అదే విధంగా ఇప్పటికీ వాళ్ళు కోరినరు. గతంలో లీవ్ ఉండేది కాదు, ఈ రోజు కనీసం సండే అనేది చూస్తున్నారు. కొంచెం 1st తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి. ఇట్లాంటి కొంత రిలీఫ్ ఉంది. బట్ ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి ఓపీఎస్ కానీ, తర్వాత రెగ్యులరైజ్ సంబంధించి కానీ, మరి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎక్స్‌గ్రేషియా కానీ, ఇవన్నీ కూడా మేము తొందరలోనే మా డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని ముఖాముఖి డిస్కస్ చేసి చర్చించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం.